పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ న్యూస్. మీరు జాబ్ మారిపోయారా? మీ పీఎఫ్ డబ్బులను మొత్తం తీసుకోవాలి అనుకుంటున్నారా? మీ పీఎఫ్ అకౌంట్ కొత్త అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తున్నారా? ఇది మీకోసమే. మీ పాత కంపెనీ మీ జాబ్ ఎగ్జిట్ తేదీని రిజిస్టర్ చేయాలి. చాలా మంది పీఎఫ్ ఖాతాదారులు తమ జాబ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ఓ తేదీ పోర్టల్లో రిజిస్టర్ అయ్యిందో లేదోనని ఆందోళన పడుతుంటారు. ఇందుకోసం మీ పాత కంపెనీ వద్దకు గానీ లేదా ఏ ప్రభుత్వ ఆఫీస్కు గానీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ ఉపయోగించి ఈపీఎఫ్ఓ ఆన్లైన్లో డిఓఈ సులభంగా అప్డేట్ చేయొచ్చు. డిఓఈని అప్డేట్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే డిఓఈ అప్డేట్ చేయకుండా మీరు పూర్తి పీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకోలేరు. మీ పింఛన్ మొత్తాన్ని విత్డ్రా చేసేందుకు మీరు ఫారం 10C నింపాలి. మీ ఉద్యోగాన్ని వదిలిన తేదీని ఇవ్వాలి. మీ పాత కంపెనీ నుంచి మీ కొత్త ఖాతాకు ఫండ్స్ను ట్రాన్స్ఫర్ చేసేందుకు ఈపీఎఫ్ఓ అకౌంట్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో మీరు జాబ్ వదిలేసిన తేదీని అప్డేట్ చేయడం చాలా సులభం. మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. గూగుల్లో ఈపీఎఫ్ఓ కోసం సెర్చ్ చేసి అధికారిక మెంబర్ యూనిఫైడ్ పోర్టల్కు వెళ్ళండి. మీ యూఏఎన్ నంబర్, పాస్వర్డ్ను ఉపయోగించి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక వ్యూ ట్యాబ్కు వెళ్ళి సర్వీస్ హిస్టరీపై క్లిక్ చేయండి. మీ గత కంపెనీ పేరు పక్కన ఉన్న ఎగ్జిట్ డేట్ అందుబాటులో లేదు అని చూపిస్తే వెంటనే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మీరు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న మీ కొత్త కంపెనీలో జాయినింగ్ తేదీని గుర్తుపెట్టుకోండి. పాత కంపెనీ నుంచి మానేసిన తేదీ కొత్త కంపెనీలో జాయిన్ అయిన తేదీకి ముందుండాలి. మేనేజ్ ట్యాబ్పై క్లిక్ చేసి మార్క్ ఎగ్జిట్ ఆప్షన్ ఎంచుకోండి. మీరు జాబ్ మానేసిన తేదీని అప్డేట్ చేయాలనుకుంటే మీ పాత కంపెనీని డ్రాప్ డౌన్ మెనూ నుంచి ఎంచుకోండి. అప్పుడు మీకు చిన్న ఫారం కనిపిస్తుంది. ఉద్యోగం మానేసిన తేదీని ఎంచుకోవాలి. జాబ్ కోసం టెంపరరీ సర్వీస్ను ఎంచుకోండి. ఆ తర్వాత బాక్స్ చెక్ చేసి రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేయండి. మీ ఆధార్తో లింక్ అయిన మీ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. మీరు ఓటీపీని ఎంటర్ చేశాక చేసిన మార్పులతో డేటాను సబ్మిట్ చేయండి. వెంటనే అప్డేట్ అయిపోతుంది. మీరు ఈ సర్వీసును చెక్ చేసి కూడా వెరిఫై చేసుకోవచ్చు.